కర్మ మేకలు ఒకడు మేకలు కొట్టుకుంటున్నారా అంటే ఏది అబద్ధం కాదు ఇందులో. కాకపోతే కొందరు ఒక పార్టీని గుర్తుకుని జై అని అరవటం వేరు. అది వాడి పూర్వకర్మను బట్టి ఆపర్చునిస్ట్స్ గా కొందరు ఉంటారు. అదే కనుక ఇక్కడ ఏం చెప్పాడు, ఈ సంస్కారములు అనేటువంటివి ఈ క్లేశమూలం పాపం అంతా కూడాను. అది భగవద్గీతలో ఏం చెప్పాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యైనమిహ వైరిణం. మనకు శత్రువు ఏమిటంటే కామం క్రోధం రెండు పుడతాయి. మన శరీరం అనేటువంటి మెషిన్ పనిచేస్తూ ఉన్నప్పుడు బై ప్రోడక్ట్స్ అంటే ఒత్తి పెట్టి దీపం వెలుగుతూ ఉంటే పొగ ఎలా అయితే వస్తుంది తప్పదో అలా పుడతాయి. ఒత్తి దీపం పెట్టుకునేటువంటి వాడు రోజు రోజు లాంతర ఎలా తుడుచుకోవాలో అలాగా కామక్రోధాలని క్షాళనం చేసుకోవాలి. అంచేత ఊరికే సర్వాంతర్యమే కదా పాపాలు ఎక్కడున్నాయని ఎడబోకను. భగవద్గీత ఒక్క గ్రంథంలోనే ప్రపంచం మొత్తం మీద ఉన్న అన్ని గ్రంథాల్లో దీనికి ఆన్సర్ ఉన్నది. దీనికి ఎక్కడ ఇంతకంటే బెటర్ ఆన్సర్ కానీ కనీసం ఈ ఆన్సర్ కానీ ఉన్నటువంటి గ్రంథాలు జగద్వాంగ్మయంలో లేవు. ఉంటే మీరు తీసుకురావచ్చు. ఇది ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్. అందుకనే ది ప్రాబ్లమ్ ఆఫ్ ఈవిల్ అనేటువంటి చాప్టర్ సాధన అనేటువంటి గ్రంథంలో రాస్తూ మహర్షి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విషయాన్నే 20వ శతాబ్ది వాడికి బోధపడేటట్టు చక్కగా ఇచ్చాడు. ఉదాహరణలు కూడా మనకి తెలిసే ఇచ్చాడు. పాపం అంటే ఎలాంటిదంటే కోడిగుడ్డుకి డిప్ప లాంటిది అన్నాడు ఆయన. డిప్ప లేకపోతే ఏమవుతుంది, అసలు కోడిపిల్ల తయారవదు. కానీ డిప్ప ఏమవ్వాలి, కోడిపిల్ల తయారవగానే ఇది బదలవాలి, లేకపోతే కోడిపిల్ల చచ్చిపోతుంది. కనుక కోడిపిల్ల తయారయ్యే వరకును డిప్ప అనేటువంటిది ప్రకృతి అంటారు, అవసరం అంటారు. పిల్ల తయారవగానే దీన్ని పాపం అంటారు. పాపం అనేది తాత్కాలికమైనటువంటి పేరు కానీ ఏం లేదు. చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఠాగూర్ గారు. అయితే అన్ని శతాబ్దాల్లోనూ మహర్షులు ఉన్నారు. మన మొహానే పొద్దుపడవలేదు. చదువుకున్నామా పెట్టామా? ఎంతెంత పెద్ద గ్రంథాలు రాసినా మనమే గెలిచామనేటువంటి స్థితిలో ఉంటుంది. చదువుకోవాలి ఈ గ్రంథాలన్నీ. సాధన అనేటువంటి పుస్తకం వేదాక్షరములు అది చదువుకుంటే ఠాగూర్ రాసింది ఇంగ్లీష్లో. ఇగో ఈ విషయాన్ని ఈ క్లేశమూల కర్మాశయో అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత ఇంకొక సూత్రం 13వ సూత్రంలోకి పెడుతున్నాం. అంటే మనం ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తాం దాన్ని బట్టి మన సరుకు ఏమిటో మాత్రం క్లియర్ గా నలుగురికి తెలిసిపోతుంది. కొంచెం అనుభవం ఉన్నవాడు ఎవరిని ఏ పని చేయించాలి, ఎవరిని ఏ పని దగ్గరికి రానివ్వకూడదు వాడు జాగ్రత్తగా ఉంటాడు. వాడు ఆర్గనైజరు మేనేజర్ అంటారు. నేను అది కూడా చేస్తానంటే ఇప్పుడు కాదు నాన్న అని చెప్తాను. ఏ చిన్న కుర్రాడు నేను గడ్డం చేసుకుంటాను అడిగితే బ్లేడ్ తీసేసి ఇవ్వడు, ఏడుస్తున్నాడు కుర్రాడు అలా చేస్తాడు. లేకపోతే కుర్రాడు పాపం పసిపిల్లాడు అడుగుతున్నాడు, వాడికి కూడా ఇద్దామని ఇస్తాడు ఆ బ్లేడ్ పెట్టి. కనుక మనం మొహాన అచ్చుకు తినట్టు ఎవడి పూర్వ సంస్కారాలు వాడి దగ్గర నుంచి మిగతా వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి తర్కానికి అందేటువంటి విషయాలు కావు, సైకాలజీకి నయమయ్యేటువంటివి కావు, స్వరా మొదలైన వాటి పేర్లతో హోమియోపతితో కూడా నివారణ అయ్యేటువంటివి కావు. వాటికంటే లోపలున్నాయి. హోమియోపతి కన్నా ఇంకొక లేయర్ ఇది. ఆ ముందు లేయర్ దాకా వెళ్ళింది హోమియోపతి, వాయించేస్తుంది, బదలగొట్టేస్తుంది. మళ్లీ జబ్బు రాకుండా ఉండాలంటే అంటే మనకు ఉండవలసిన శుచి శుభ్రంలో, శుచి శుభ్రం మీద మనకి నమ్మకం ఎంతవరకు ఉంటుంది, పూర్వజన్మ కర్మ అంతే. అక్కడ ఎవరో ఏమీ చేసేది ఏమీ లేదు. బాగా ఆకలిస్తే కృష్ణాచార్యులు ప్లాట్ఫారం మీదే పూరి కూర కొనుక్కొని తింటాడు. మీరేం చేస్తారు? మీకు బాగా ఆకలిస్తే ఇంటి దగ్గర పూరి చేయించుకుని తీసుకెళ్లారు. తేడా లేదా? వాడి సంస్కారానికి వీడి సంస్కారానికి. వాడు కోసిన అలా చేయడు. ఎక్కడ ఏ చెత్త దొరికితే ఆ చెత్త తినేస్తాడు. కదన్నహ అన్నాడు వరాహమిహిరుడు. తనకే కదన్నహ అంటే ద్వితీయంలో కుజుడుంటే ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తింటాడు ఆకలిస్తే అన్నాడు. తర్వాత సూత్రం ఇది 13వ సూత్రం. సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగా. సతి మూలే
तत् प्लस विपाकः जाति प्लस आयुः प्लस भोगाः सति मूले तत् विपाको जाति आयु भोगाः మూలే అంటే మూలము లేక వేరు. మూలం అంటే చెట్టు వేరు. సతి అంటే ఉన్నచో వేరు గనక ఉంటేనండి మీరు పైన గడ్డి కోసేసినా సరే, వేరు పెళ్లగించకుండా అడుగున భూమిలో ఉంటే వేసవి కాలం అంతా నిక్షేపంలా ఉంటుంది శుభ్రంగాను. వాన పడేటప్పటికి నవనవనవల ఎక్కడి నుంచి వచ్చింది అది చెబుతున్నాడు. కనుక అనుకూలమైన వాతావరణం కానప్పుడు ఇవన్నీ లేవు, పోయినాయి. నాకు అవన్నీ ట్రైనింగ్ లో పోయినాయి, బాగుపడ్డాను అన్నట్లుగా ఉంటాయి. 5-6 నెలలు అయింది సిగరెట్ కాల్చి. ఇంకా చూసుకోవాలి జాగ్రత్త. మూలే సతి అంటే మూలం ఉన్నచో వేరు ఉంచావా లేదా, వేరు ఉంచకుండా పైన లాగి పరిస్తే ఏమవుతాయి, పోతాయి. అన్నం లేకుండా మార్చావనుకోండి మనిషిని, నీళ్లు లేకుండా 2-3 రోజులు అయిన తర్వాత ఒక అందమైన స్త్రీని చూపించావనుకోండి, చూడ్డటం. కానీ వీడు ఇదివరకు జన్మలో చూడకుండా పలకరించకుండా దుర్బుద్ధి లేకుండా ఉన్నవాడు కాదు ఏ స్త్రీని. అయితే వైరాగ్యం వచ్చిందే, లేదు 2 రోజులు అన్నం పెట్టి చూడు మామూలే అంటారు. ఏమైంది అంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన. అన్నం పెట్టకుండా మాడిస్తే లోపల ఉన్నటువంటి వీటికి అవి విషయములంటే ఇంద్రియార్థములన్నీ వినివర్తంటే శుభ్రంగా లోపలికి తిరిగిపోయి ముడుచుకుని కప్పుకుని పండుకుంటాయి, బయట వరకు తిరిగి చూడవన్నాడు. కానీ రసవర్జ్యం రుచి మాత్రం లోపల మిగిలిపోయి ఉంది. అప్పుడు వీడి మళ్లీ ఆరోగ్యం అది బాగా వచ్చేటప్పటికి వీడు అదూరికి ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తాడు, కానీ బుద్ధి వచ్చిందనే పాయింట్ ఏమి ఉండదు. పుట్టుక చేత ఏ బుద్ధి ఉందో అదే బుద్ధి ఉంటుంది. యోగాభ్యాసం అనేటువంటి రహస్యం తెలిస్తే గాని. కనుక మూలే సతి వేరు ఉంటే తత్ ప్లస్ విపాకః. తత్ అంటే దాని యొక్క, విపాకః అంటే ఏంటి, పంట అని ఒక అర్థం, వంట అని ఒక అర్థం. పాకం విపాకం అంటే పంట పండటం ఒకటిని, వంట వండటం ఒకటిని, రెండును. అంటే చేసిన కర్మల యొక్క ఫలితములు అనుభవించుట, అది విపాకం అంటే కర్మానుభవం. అది పంట పండటం లాంటిదే, వంట వండటం లాంటిదే. మనం కందిపప్పు మంచిది ఉంటుంది ఇంట్లో, మరి ఆనపకాయ మంచిది ఉంటుంది, నెయ్యి మంచిది ఉంటుంది, బియ్యం మంచిది ఉంటుంది. కానీ అన్నం లత్తికెళ్ళి తయారు చేసుకుని దాని నిండా ఇంత మరి ఉప్పు కారం పోసుకుని చూసుకోకుండా 2 మాటలు ఉప్పు వేసి మర్చిపోయి పప్పు చేసుకున్నాం అనుకోండి, ఆనపకాయ పప్పు, అది అన్నంలో వేసి కలుపుకున్నాం అనుకోండి, బాగున్నదా? కనుక నీ బాగోగులు దేని మీద ఆధారపడి ఉన్నాయి, నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉన్నాయి, కానీ వంటింట్లో ఉన్న సరుకు మీద కాదు. గుర్తుపెట్టుకో, ఒడి దగ్గర పెట్టుకోవాలి. అంటే నేచర్ లో everyone is provided with the same material, same equipment. మాకేగానే ఛాన్స్ ఇస్తేనా అంటే జూటా కబుర్లే అంట. ఛాన్స్ సత్ప్రవర్తన ఒక్కటే ఛాన్స్. ఎదటివాడికి ఏం కావాలో మనం చూడటం ఒక్కటే ఛాన్స్. దానివలన బతకని వాడు ఎవడూ లేడు. మిగతావన్నీ కూడాను మన్ని మోసం చేసుకుని ఇంకోటి మోసం చేయడానికి చెప్పే కబుర్లు. మాకే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూడండి. వేదాలు మమ్మల్ని ఎవరిని చదవనీయలేదు. ఎవరు వస్తున్నాడు చదువుకుంటాను? మీ అందరికీ చదువుతుంటే మీరేగా వస్తుంది.
అందుకని లోఫర్ కబుర్లు అవన్నీ దాచారు కాదు మీరు చెబుతున్నారు. రోజు వస్తున్నాడా ఎవడన్నా? కావలసిన వాడే వస్తాడు. ఆ రోజైనా అంతే, ఈ రోజైనా అంతే, రేపు అంతే. వీటినేటి లోఫర్ కబుర్లు అంటారు. పనికి పాట లేనటువంటి. కనుక తత్ విపాక అంటే ఆ విపాకము అంటే కర్మఫలానుభవం ఉన్నదే. ఆ విపాకమే కర్మఫలానుభవమే ఒకటి జాతి. జాతి అంటే పుట్టుక. ఫలానా వారు అబ్బాయి ఎంతండి 7 ఏళ్ళు కుర్రాడు, ఏం బిహేవియర్ అండి వాడికి ఎవరు చెప్పారండి? అది జాతి అంటే పుట్టుక. లేదా ఇంకోడు 16 ఏళ్ళు వాళ్ళ కుర్రాడు, వాళ్ళ ఇంటికి వెళ్దామంటే నేను రాను అంటుంది పాపం. ఏం చేతంటే వాడు వాకిట్లో బట్ట పువ్వుని దొడ్డు కూర్చుంటాడు. 17 ఏట. జాతి అంటే పుట్టుక, కులం కాదు. లేకపోతే మతం, మిగతా వాళ్ళు పాపులు అవి కావు. జాతి అంటే వాడి పుట్టక అట్లాంటిది. ఒకడు ప్రాణం పోతున్నా కోసిన చిన్నతనంలో కానీ పెద్దతనంలో కానీ ఎవరు చూడకుండా వస్తువు చేయడం. అంటే వాతావరణాన్ని బట్టి తయారవుతాడు అని కోస్తారు. అంటే వీడు పిక్ పాకెట్ అయ్యుండి వీడు సొసైటీలో 5 స్టేచర్లోకి వచ్చేటప్పటికి జస్టిఫికేషన్ ఉండాలి కనుక ఇలాంటి థియరీస్ తీస్తారు. ఎందుకంటే వీడు పిక్ పాకెట్ అయి ఉన్నటువంటి వాడు వీడు ఎమ్మెల్యేనో మంత్రి అయిన తర్వాత మిగతా పిక్ పాకెట్స్ ని పిలిచి వాళ్ళకి ఏమైనా మంచి పొజిషన్ ఇచ్చాడా అని చేత మసిపూసే కబుర్లు ఇవన్నీ. స్ట్రైట్ గా లోకాన్ని మోసం చేయడం. కానీ ఎవడు మోసపోడు, మనం మోసం చేసుకుంటాం. అంటే వీటన్నిటిలో కూడా ఉట్టి జూట కబుర్లు. అసలు సత్యం ఏమిటి? జాతి అంటే పుట్టుగా దాన్ని బట్టి ఉంటుంది ఆయన. మూలే సతి అంటే విత్తనం ఉండగా, అంటే అదే వేరు ఉండగా, లోపల వేరు ఉన్నది, పైన గడ్డి కోశవతల బారేశారులాగా శరీరానికి మృత్యువు వచ్చింది పూర్వజన్మలో. ఈ లోపల వేరు అట్లాగే ఉంది జీవుల్లో. మళ్లీ శరీరం వచ్చేటప్పటికి ఎలా వస్తుంది? అంతే. కనుక అది గడ్డి మొక్క అయితే గడ్డి మొలుస్తుంది, వావింట మొక్క అయితే వావింట మొలుస్తుంది, క్రోటాన్ మొక్క అయితే క్రోటాన్ మొలుస్తుంది, చండాలకు కంపు కొట్టేటువంటి మొక్క అయితే అది వస్తుంది. అడుగున లోపల వేరు దేని తాలూకు మిగిలిపోయిందో అది వస్తుంది. ఈ లోపల అదేం లేదు, మంచి చెడు ఏమండి అంతే చెబుతున్నాడు. అది కనుక జాతి అంటే పుట్టుక, ది క్వాలిటీ ఆఫ్ బర్త్. సహజంగా చిన్నపిల్లాడు అప్పటి నుంచి వాడికి నీళ్లు పోయకపోతే పొద్దున్నే ఏడుస్తాడు. ఒక్కో కుర్రాడు పొద్దెక్కితే, ఒక్కోడు నీళ్లు పోస్తానంటే ఏడుస్తాడు. పెద్ద వయసు వచ్చిన తర్వాత కాదు, అది పుట్టుక చేత అంతకు ముందు దగ్గర నుంచి ఉంటాయి ఈ మంచి లక్షణం, దౌర్భాగ్య లక్షణం అనేటువంటిది. అలాగే ఒక్కొక్కడు పడుకుని నిద్రవుతూ ఉంటే ఇట్లాగా పువ్వుల మొగ్గల్లాగా పిల్లవాడికి చెమట పోస్తుంది. ఇంకోడు పడుకుని నిద్రవుతూ ఉంటే ఆ ఒంటి మీద చెమర్చినట్లు చెమట పోసి మదపు వాసన, కళ్ళు వాసన వస్తుంది. ఆ మొదటి వాడికి ఒళ్ళు వాసనే ఉండదు. మనం అనుకుంటాం ఈ రెండో వాడు ఒళ్ళు తోముకోడు తిన్నగా అనుకుంటాం. 100 మట్టు తోముకున్నా అంతే. కానీ తోముకుందాం అనే బుద్ధి కూడా వాడికి ఉండదు. ఒక్కోళ్ళకి దుర్భరమైనటువంటి వాసన కొడుతూ ఉంటున్నారు. మనం అనుకుంటాం పళ్ళు తోముకోరు అనుకుంటాం. పాపం రోజుకి 5-6 మాటలు తోముకుంటారు వాళ్ళు. అంతే. ఏం చేత అంటే అక్కడ ఉంటాయి కారణాలు. కనుక సతి మూలే వేరు మిగిలిపోగా, అంటే డెత్ పూర్తిగా జరగలేదు. ఫిజికల్, మెంటల్, సెన్సరీ, ఇంటలెక్చువల్ ఇవి మాత్రం డెత్ జరుగుతుంది. మిగిలిన వేరు మిగిలిపోయింది జీవుడి దగ్గర. అంటే కర్మ అనేటువంటి పూర్వకం. మళ్లీ మిగతావన్నీ జర్మినేట్ అయ్యేటప్పటికీ అదే చెట్టు, అదే ఆకు, అదే వాసన, అదే పువ్వు, అదే పిందె, అదే కాయ కదా, అది వస్తుంది. ఇప్పుడు చిక్కుడు చెట్టు చచ్చిపోయింది, చిక్కుడు గింజలు పొట్లంలో పెట్టారు, ఎండిపోయినాయి. వాటికి వాసన గీసన ఏమీ ఉండదు కదా.
కానీ అందులోంచి చిక్కుడు మొక్క మొలిచేటికి చిక్కుడు వాసనే వేస్తుంది. అది ఎక్కడ చిక్కెను ఆ వాసన? ఇది మూలం అంటే అది సత్య మూలం ఉంటుంది. అందుకే ప్రతివాడికి వాడి వాసన ఉంటుంది. అది అంటే వాడి కంపు కొడుతూ ఉంటాడు, లేదా మహానుభావుడు అయితే వాడి తాలూకు సుగంధం కొడుతూ ఉంటాడు, మంచి గంధం లాంటిదో వాడు చేసేటువంటి పనులు అవన్నీ దాన్ని బట్టి. కనుక మూలే సతి, మూలం అంటే ఉండంగా తద్విపాక, ఆ పై చెప్పబడినటువంటి కర్మ విపాకమే వాడి జాతిగాను. ఆయువుగను అంటే పుట్టుక చనిపోవుట ఈ రెండు ఒకే క్షణంలో నిర్ణయింపబడతాయి. ఈ మధ్యలో ఉన్నది ఆయువు అంటాం. రైలు కింద పడకుండా చూసుకుంటూ ఉంటే, ఎలక్ట్రిసిటీ ముట్టుకోకుండా చూసుకుంటూ ఉంటే 100 ఏళ్ళు బతుకుతాం. ఎవడిష్టం ఏం కాదు. అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ భోంచేసి ఇందులో ఢామని ఎగిరిన వాళ్ళు లేరు ఇంటో. ఏమండి ఎందుకు పోయాడంటే అసందర్భంగా డాక్టరు చెప్పలేడు, మరి కాంపౌండర్ చెప్పలేడు, పోయినవాడు వాడు చెప్పలేడు, ఎటో పోయాడు కనుక. అది కాదండి, అసలు పోవలసినంత జబ్బే ఉంది అని వీళ్ళు ఒకళ్ళు కోపడుకుంటారు. ఇంకా పోయా కోపడుకునే లాభం. కనుక ఇది నిర్ణయం ముందే అయి ఉంటుంది. అదొకటి మందబుద్ధులు అంగీకరించే విషయం కాదు, రేషనలిజం అనేటువంటి దానికి అందేటువంటి విషయం కాదు, పిచ్చి వాదనలకు అందేది కాదు. ఈ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ తెలియాలి. కనుక ఆయువు జాతి అంటే పుట్టుగా. సన్ రైజ్ అవుతూ ఉండగా మొట్టమొదటి కిరణం ఎక్కడ పడుతుంది? వెస్ట్ న పడుతుంది, సన్ సెట్ అయ్యే చోట. అలాగా జననం జరుగుతూ ఉండగా వీడి మరణం యొక్క డేటును టైమును నిర్ణయమే రెంటి మధ్యన దారంలాగా ఉంటుంది వీడి ఆయుర్దాయ. అది జాతకంలో తెలుస్తుంది. గిలగిల తన్నుకున్నా తెలియదు జాతకంలో. అది ఎప్పుడో చెబుదాం. తెలిసేది వేరే వాళ్ళకి, ఆ టాపిక్ ఎప్పుడో చూసుకుందాం. ఇంకా మూడవది జాతి ఆయువు భోగ. మూడవది భోగము. ఏమనుభవిస్తున్నాడు పుట్టినప్పటి నుంచి పోయే వరకు? వాడు పుట్టేట అంటే డాక్టరు తీసుకురావడానికి డబ్బులు లేవు పాపం వాడికి, అంటే వైఫ్ డెలివరీకి. ఎవరో ఆ పక్కన ఉన్నటువంటి మంత్రసాన్ని పిలిచారు. అది వచ్చి వీడిచ్చేటువంటి ఇంతోటి డబ్బులకి అని నసుగుతూ తిడుతూ డెలివరీ చేసింది. పుట్టాడు. పుట్టిన తర్వాత వీడి వంక చూసిన వాళ్ళు లేరు. తల్లికి తెలివి వచ్చాక మెల్లిగా దగ్గరికి తీసుకుని పాలు ఇచ్చింది. అంటే తాటాకులింట్లో ఎక్కడో పూరింటి గుడిసెలో ఉన్నారు. మరి ప్రారంభం దగ్గర నుంచి ఉందే లక్షణం. అలాగే ఇంకోడు పుట్టబోయే ముందు 9 నెలల నుంచి వాళ్ళు పెద్ద వాళ్ళంతా జాగ్రత్తగా ఉంటారు, ఎవరో పుడతారని. అంటే విఐపి గారి భార్యకి మంత్ ఫెయిల్డ్ అనుకోండి, అంటే నెల తప్పింది. నెల తప్పినప్పటి నుంచి వాడి దగ్గర ఉన్న సబార్డినేట్ ముండా కొడుకులు, వాళ్ళ ప్యూన్స్, వీళ్ళందరికీ కూడా మతి తప్పుతుందా తప్పదా? అందులో ఏదైనా పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకా చెప్పకండి. మరి ఈ 9 నెలల ముందు నుంచి కూడా ఆవిడ ఏం తింటే మంచిదో డాక్టర్ని సతాయించేస్తూ ఉంటాడు. మా ఆవిడ ఏం ఫుడ్ తీసుకోమంటారు? ఏం ఫుడ్ రోజు తింటుందిగా, అన్నం అయితే 4 గడ్డి తింటేటగా. అలా కదండి, ఫ్రూట్స్ తినమంటారా అంటే తినండి అంటాడు వాడు, వస్తాడు డాక్టర్. గ్లూకోజ్ తాగమంటారా? తాగండి అంటాడు. బార్లీ తాగచ్చా? తాగండి అంటాడు. యాపిల్ తినొచ్చా? ఇందాక అడిగాడు ఫ్రూట్స్ తినొచ్చా అని. ఇప్పుడు మళ్ళీ యాపిల్ తినొచ్చా తత్రాపి అన్నట్టు. ఇలాగా ఒక అరగంట తినేస్తాడు వాడిని డాక్టర్ని. తినేస్తే తీసుకోండి అంటాడు. సరే 2 రోజులు ఆగి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చి డాక్టర్ గారు ఇప్పుడు ఈ ఫ్రూట్స్ గిట్స్ ఇవన్నీ ఇలా తీసుకుంటూ ఉండొచ్చు అంటారా? మళ్ళీ అడిగిందే మళ్ళీ పాచిపళ్ళదా? సరేలే. చివరికి దగ్గరికి వచ్చి ఇంకోటి అడుగుతాడు. ఎప్పుడు నేను తరచూ ఒంగోలు వెళ్ళొస్తూ ఉంటాను,
అక్కడ స్పెషల్ టైప్ మైసూర్ పాకం ఉంటుంది, తెచ్చిపెట్టచ్చా అని అడుగుతాడు. ఆవిడికి తెచ్చిపెట్టి అంటాడు. ఇంకా కొన్నాళ్ళకి ఈ ఊళ్ళో కొత్తగా స్వీట్ స్టాల్ పెట్టారు, లడ్డు తినచ్చా మా ఆవిడ అంటే ఐటెంకి ఒక మాట వచ్చి అడుగుతూ ఉంటాడు, రోజు 2-3 మాటలు చొప్పున. ఈ మోస్తరుగా ఇవన్నీ ఈవిడ తింటూ ఉంటే వాడు లోపల పెరుగుతున్నాడు కావచ్చు, ఇది రాయసోయ మహాయాగం కింద వీళ్ళందరికీ అనవసాచి గడగడగడగడలాడిపోతుంటారు. ఈవిడ నడుస్తున్నారంటే కూడా పని మనిషిని దాసీది వాళ్ళు నడవకపోతే తెలియదా గర్భంలో మహానుభావుడు ఉన్నాడు. ఎవరికి మహానుభావురాలు ఎవరో ఒక చత్సన్నాసి ఆడది ఉండొచ్చు, మొగాడు ఉండొచ్చు, ఎవడికి తెలీదు. మహానుభావుడు ఉంటాడు, ఎవరు చెప్తారు? ఈ విధంగా 9 నెలలు ఫళ 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 ఆగాడు మహాప్రళయంతో. అప్పుడు అట్నించడు ఇట్నించడు స్పీడ్ గా బోన్లో పుల్లే తిరుగుతూ ఉంటాడు. ఎంచేత నొప్పులు పట్టాం. ఆవిడ వీడక్కడ వాకిట్లో తిరుగుతూ ఉంటాడు. భర్త ఎంత స్పీడ్ లో తిరుగుతాడో తెలిసినండి వాకిట్లో. వాడికే రోగం, పార్ట్నర్ ఎవరో పంచుకుంటున్నాడు, వస్తున్నాడా. చివరికి ఆవిడ ఓ అని ఏడవటం, వీడు కూడా ఇక్కడ పెద్దగా డాక్టర్ గారు నేడుస్తాడు అని చేత పిల్లాడు పుట్టి ఏడిచింది వినపడదాం. మరి పుట్టుక దగ్గర నుంచి ఇక్కడ మొదలు కనుక జాతి వేరు, అక్కడి నుంచి ఇక్కడ ఆయువు, అక్కడి నుంచి ఆయుర్దాయం వరసన. వాడు పుట్టంగానే కలవు బంగారం చెంచేతను, అలాగే పాలు నీళ్లు ఓడు, 50-50 ఓడు, 20-30 ఓడు. ఇందులో ఏది వేయమంటారు కుర్రాడి నోట్లో? ఎలాగా వాడు కొంచెం పెరుగుతూ ఉంటే ఆ సిద్ధార్థుడు పెంచినట్టు వాడు దుంప తెగిపోతుంది. వాడిని తాగనీరు, తిన్నీరు, మానేవరు. సిద్ధార్థుడిని ఎలా పెంచారు? వాడు తింటానంటే తినేవారు, మాంతానంటే అయ్యో నాయన నీరసం వస్తుందంటారు. ఎక్కడికైనా షికారెడతానంటే ముసలాడు కనిపిస్తాడేమో అని పోనివ్వలే, అట్లా కదా. కానీ వెనక ఉన్నటువంటి కర్మ విపాకం చేత వాడు ఎవడవుతాడో వాడు సిద్ధార్థుడైన బుద్ధుడు కనుకైతే వాడిని అంత అవకరంగా పెంచినా బుద్ధుడైపోయాడు. కంటే పెంచడానికి సంబంధించినటువంటిది కాదు అది భోగం అంటే. కనుక అక్కడి నుంచి వీడు చదువుకుంటానికి స్కూల్లో చేరటం దాకా ఒక్కొక్కడిని స్కూల్లో చేర్చాక వాడు సరైన ఆన్సర్ చెప్పినా ఏడ్చేలా కూర్చో అంటాడు టీచర్. తర్వాత అయిన తర్వాత క్లాస్ అయిన తర్వాత మాస్టర్ నేను చెప్పింది రైట్ అయ్యేదనండి, అరే రైట్ అయ్యా నేను చూసుకోలేదు, ఏడ్చేలపో. బతుకంతా అంతే వాడి పాపం కెరీర్ అంతా. వాడు తెలుసుకుని అలాంటి పనులు చేయకూడదు, జాగ్రత్తగా బుద్ధి మాత్రం చేద్దామని అనిపిస్తుంది. ఇది చేద్దాం మనం. ఈ డబ్బు ఎవరిది? ఎవరిదైతే ముందు వాడేద్దాం. ఒక్కోడికి ఒక్కో బుద్ధి. అట్లాంటి వాడు బ్యాంకులో క్యాషియర్ అయ్యాడు అనుకోండి. గోపన రామదాసు కథ మైనస్ భద్రాచలం రాముడు అంతే కదా. అంటే తీసుకెళ్లి వీళ్ళు ఏం చేస్తారు, చెరసాల్లో పడేయటం వరకు ఉంటుంది. కానీ వీడికి వాడు రామలక్ష్మణులు వచ్చి డబ్బు చెల్లించడం ఉండదు, రొక్క చీల్చి వదిలేస్తారు. కనుక జాతి, ఆయువు, భోగం, వాడి జన్మ వేరు, వాడి ఆయుర్దాయం ఎంత ఉంటుంది అనేది వేరు, వాడికి ఏ వయస్సు దాకా దృఢంగా తిరుగుతాడు అనేటువంటిది వేరు. నీ డాక్టర్లు గీక్టర్లు చెప్పేది కాదు, నీ ఇష్టం కాదు. అలాగే భోగం, వాడికి ఏదన్నా తింటాడా తినడా. 80 ఎకరా మాగాణి ఉన్నది ఎక్కడ, కృష్ణా జిల్లాలో. కానీ వీడు రోజు హైదరాబాద్ నుంచి బెజవాడ, బెజవాడ నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాడు. తిన్న చోట పడుకోడు, పడుకున్న చోట నీళ్లు తాగడు. ఎన్ని ఎకరాలు ఉండే లాభం? ఏడాను ఆ హోటల్లో ఏదో మడత మంచములు అద్దెకి పోబడను, అక్కడ భోంచేసి అక్కడ పడుకో. అంటే వీడికి ఎంత ఆస్తి ఉన్నదంటే ఏడుస్తారని వీడి పేరు రాశారు, కానీ ఆస్తి ఏంటి వాడి పిండా కూడా ఆస్తులు. అంచేత యాక్చువల్ గా వీడిది అనేటువంటిది పూర్వకర్మకి ఎంతో అంతే ఉంటుంది. ఒక్కోడు ఉంటాడు, వాడు జేబులో దమిడి ఉండదు, వాడికి ఆస్తి ఉండదు, పెళ్లి చేసుకోడు. ఏరా పెళ్లి అంటే చూద్దాంలే అంటాడు. అక్కడ ఆ టైంకి ఎక్కడికో వెళ్ళి కబుర్లు చెబుతుంటాడు. వాడు భోంచేస్తే వాడితో పాటు డిన్నర్ కొట్టేస్తాడు. ప్రతిరోజు వాడు డిన్నర్లు, వాడు తిట్టుకుంటున్నా ఏడుస్తున్నా పెడతారా పెట్టరా? వాడు విల్ వింబుల్ అని చెప్పి వాడు ఎస్సేలో చెబుతాడు ఎడిసన్.
పెద్ద చేప పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి వాడు ప్రజెంట్ చేసి గ్రీటింగ్స్ చేసి నేను మధ్యాహ్నం లంచ్కి మీ ఇంటికి వస్తాను అన్నట్టు. అది పద్ధతి. ఉన్నారు కదా వాడు అక్కడ ఆ దేశంలో అరుదు గనక రాశాడు, మన దేశంలో సర్వసామాన్యం గనక ఎవడు రాయలేదు. అది కనుక ఆయువు భోగం కూడా అంతే. ఒక్కోడు శుభ్రమైన మంచి అన్ని తింటూనే ప్రతివాడి చేత చివాట్లు తింటూ ఉంటాడు అన్నమాట. వాడు పంది తిన్నట్టు తింటాడు, వెధవ ఆ టైంకి వస్తాడు, తెన్నో తింటాడు, ఇవి తింటాడు. ఇంకొకడు వారు మన ఇంటికి వచ్చి భోంచేస్తే బాగుండు, రాలేడు వాడు. అంతే. ఇంచేత వాడికి ప్రాప్తం ఉండదు ఆ టైంకి. వీళ్ళు అనుకుంటారు మనకు ప్రాప్తం లేదు. అంతే. కనుక ఒక చెంచాడు పాల దగ్గర నుంచి మంచినీళ్ల దగ్గర నుంచి కూడా ప్రాప్తం అనేటువంటిది ఉందే. జాతి, ఆయువు, భోగం ఇవన్నీ కూడా గ్రాడ్యుయేటెడ్ గ్లాస్, ఔన్స్ గ్లాసులో ఎలా అయితే కొలిచి జరుగుతాయో అలాగా మోస్తరుగా జరుగుతాయంతే. వాడు చిన్న షార్ట్ స్టోరీ రాశారు, సోమర్సెట్ మామ్, మీరు చదివి ఉంటారు. వాడు ఎవడో జ్యోతిష్కుడికి జాతకం చూపించుకున్నట్ట. చూపించుకుంటే ఫలానా తేదీని మీ ఊళ్ళో మీ ఇంటి వెనుక ఉన్నటువంటి చెట్టు కింద చచ్చిపోతాం అన్నట్టు చెప్పాడు. అలా ఉందా అని చెప్పి వీడు బయలుదేరి వెళ్ళిపోయి ఆ పక్కన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊళ్ళో వెళ్ళి వాడు వంటవాడిగా చేరాడు. ఆ పని చేస్తూనే ఉంటాడు వీడు. సరే వీడు పోయే రోజు వచ్చి వీడు ఆ రోజున పొద్దున ఏదో కూరలు తెద్దామని వాకిట్లోకి వెళ్ళాడు. ఓ భయంకరమైన రూపం కనిపించింది వాడికి. కనిపిస్తే ఎవరు నువ్వు అన్నట్టు వీడు. నేను మృత్యువుని అన్నాడు. ఎవరి కోసం వచ్చావు అన్నాడు. నీకోసమే అన్నాడు అని నవ్వుతూ వెళ్ళిపోయింది మృత్యువు. వీడు ఇంటికి వచ్చి ఆ కూరలు అక్కడ పడేను గబా 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 ఇంటికి పరిగెత్తి వెళ్ళిపోయి సరిగ్గా చెట్టు కింద పడి వచ్చాడు. ఇప్పుడు చిన్న స్టోరీ రాశాడు వాడు. అంటే ఎందుకు రాశాడో మనకి తెలియటానికి కూడా చాలా టైం పడుతుంది. చదువుకుంటాం, ఓర్పుతో చదువుకోవాలి, ఓపికతో. ఇది టాల్స్టాయ్ కథలు ఒకటి, సోమర్సెట్ మామ్ కథలు ఒకటి మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రైల్వే లిటరేచరు, క్రైమ్ లిటరేచరు, సెక్స్ లిటరేచరు చదువుకునేటువంటి ప్రతి విధంకి అర్థం అవ్వాలి. జాగ్రత్తగా చదువుకోవాలి. ఇది దాని విషయం. కనుక భోగము మన ఇష్టం కాదన్నాడు. ఎంత తినాలి, ఎక్కడ తినాలి, ఇంట్లో తింటాడా, ఊళ్ళో వాళ్ళ కూడు తింటాడా, ఎక్కడ పడితే అక్కడ తినేసేస్తాడా, ఇంట్లోది కాకపోతే ఎదటివాడిది అయితే చాలు అని తింటాడా, లేదా ప్రాణం పోతున్నా సరే ఇంట్లో తప్ప భోజనం చేయడం. మరి ఇన్ని రకాల ఉన్నారు కదా. అది దేన్ని బట్టి అంటే తిన్నాడు. ఒక్కొక్కడికి ఎంత ప్రయత్నం చేసినా ఇంటి దగ్గర అయినా సరే ఇంకో ఊళ్ళో అయినా సరే వాడి శుభ్రమైన పక్క కుదరదు. ప్రయత్నం చేసి అందరూ శ్రమపడ్డా ఆ పరుపు నిండా నల్లులు ఉంటాయి. పాపం వాళ్ళు చాలా శ్రమపడి అరేంజ్ చేస్తారు. లేదా మంచం నిండా నల్లులు, లేదా ఆ గది నిండా దోమలు ఉంటాయి, ఫ్యాన్ ఉండదు. వీడు వాళ్ళని అడగటానికి మొహమాటం. తెల్లవారులు జాగరణ. ఇంటి దగ్గర అంతే, పొరుగుళ్ళలోనూ అంతే, స్నేహితుడి దగ్గర అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. ఒక్కొక్కడికి ఇంట్లో అద్దెకున్నా, సొంత ఇల్లు కట్టుకున్నా వాటర్ డిఫికల్టీ. వాస్తు తిన్నగా చూసినా ఏం చేసినా అంతే. ఇంకో వాస్తుశాస్త్రజ్ఞుడు వచ్చి మరి ఉండతయా ఇవి బాగులేదంటూ ఉంటాడు. పోనీ వాడు చెప్పినట్టు సర్దితే మూడో వాడు వచ్చి మరి ఉండతయా మరి బాగులేదంటూ ఉంటాడు. వాస్తు పండితుడు. అది వాస్తువు యొక్క పరిభాష. అంటే తర్వాత పండితుడు వచ్చి అంతకు ముందు చేసిందంటూ దోషం ఉంది కనుక మీకు నీళ్లు ఉండటం లేదు, ఇలా చేయంటాడు. ఇంకో 5-6 వేలు పెట్టి వీడు పాడు చేస్తూ ఉంటాడు. మళ్ళీ నీళ్ళు మొత్తానికి మాత్రం వీడికి బతుకున్నన్నాడు ఎక్కడో అడుక్కుని తెచ్చుకోవాలి నీళ్ళు. అట్లాగే ఒక్కోడికి తరచు కరెంటు పాడైపోతూ ఉంటుంది. వాడి ఇంటి దగ్గర ఉన్నటువంటి కరెంటు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఏం చేత అంటే దాని కోయిన్సిడెన్స్ అంతే. వాడికి భోగం అంటే అది. అందుకని ఈయన ఏం చెప్పాడంటే సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగా. మూలే సతి వేరు ఉండగా
మీరు ఏ చెట్టు తాలూకు జీవియో దాని తాలూకు వేరు మిగిలింది, శరీరం పోయింది, అది మనం మృత్యు అని అంటాం చూడండి. శరీరం అనేటువంటి నేల పొలంను, తర్వాత దాని మీద మోసినటువంటి మనస్సు అనేటువంటి మొక్క, దాని మీద పంచేంద్రియములు అనేటువంటి 5 రేఖల పుష్పము, ఇది మొలిచినది. ఇక్కడి నుంచి పైకి మొలిచినప్పుడల్లా అంతకు ముందు నీవు ఏ మొక్క తాలూకు వేరు ఉన్నదో ఆ రకంగానే మొలుస్తాయి. నీ తర్కం అలాగే ఉంటుంది, నీవు నేర్చుకునేటువంటి శాస్త్రాలు అలాగే ఉంటాయి, నీ అండర్స్టాండింగ్ అలాగే ఉంటుంది, నీకు వచ్చే జ్ఞానం కూడా అలాగే ఉంటుంది. మిగిలిన నీకు నచ్చావు, నీవు మిగిలిన వాడికి నచ్చావు. ఇది పద్ధతి. ఏమండి, ఏదైనా ఇంజనీరింగ్ చేస్తే బాగుండు, డొనేషన్తో సీటు కొనుక్కునైనా సరే ఇంజనీరింగ్ లో చేరితే బాగుండు. ఎందుకంటే ఫ్రీగా అన్ని ప్రజల దగ్గర నుంచి ఎలా దండవచ్చునో కేంద్ర జన్మల్లో వాడికి తెలుసు. ఏడి కొనుక్కో